షర్మిల తను గెలుస్తానన్నటువంటి నమ్మకం ఒక ఆస్పెక్ట్. దానికంటే ఇప్పుడు జగన్ని గద్దెదించడమే తన ఆస్పెక్ట్. షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఇక ఆల్రెడీ పీసీసీ చీఫ్ రిజైన్ చేశారు కాబట్టి ఇక ఆవిడదే నాయకత్వం క్లియర్. జగన్ని గద్దెదించడం తన ఉద్దేశమా, తను అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో కళ. మరి అది ఓ 10 ఏళ్ల తర్వాత నెరవేరుతో, ఓ 25 ఏళ్ల తర్వాత నెరవేరుతో తెలియదు. అసలు దాని ఇంపాక్ట్ అయిపోయింది. ఈ ట్రిప్తో అయిపోతే కాంగ్రెస్ పార్టీ శాంతం అయిపోయినట్టే. దాన్ని కనీసం ఈ దఫా లైమ్ లైట్లోకి, ప్రచారంలోకి తీసుకురావడం మాత్రం సక్సెస్ అవుతుంది షర్మిల. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. 2014లో ఎన్నికలు జరిగేదాకా అధికారంలో ఉంది. బట్ ఆనాడే బలహీనపడ్డ ప్రచారంలో ఉంది. కానీ 2019లో అసలు కాంగ్రెస్ అనే పేరుని జపించేవాడు కాదు, పలకరిచ్చేవాడు కూడా లేడు. ఆ స్టేజ్లో దెబ్బతింది. ఈ దఫా మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. షర్మిల రావడం వల్ల కొంత ప్రచారం జరిగింది. కమ్యూనిస్టులు తోడవుతాం అనటం వల్ల మరింత ప్రచారం జరుగుతుంది. జగన్ని గద్దెదించడం లక్ష్యమా, లేకపోతే కాంగ్రెస్కి కొన్ని సీట్లన్నా సాధించడం లక్ష్యమా తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత షర్మిల మీదనే ఉంది.